నమస్తే, మీరు చూస్తున్నారు జీవీఆర్సీ న్యూస్. నేను ప్రియ. రామచంద్రపురంలో అంగరంగ వైభవంగా జరిగిన హనుమాన్ జన్మోత్సవం. శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ మాసం మే 22వ తేదీన హనుమాన్ జన్మోత్సవాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం రాజగోపాల్ సెంటర్ నందు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ భక్త వీరాంజనేయ స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురువారం ఉదయం 5 గంటల నుండి నాగవల్లి గంగా సింధూర పూజలు, ఏలూరి వీరవెంకట సత్యనారాయణ మూర్తిచే 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల ప్రసాద్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా వార్షికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయించిన నేపథ్యంలో ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ వారిచే హనుమాన్ చాలీసా పారాయణ కర్త ఏలూరు వెంకన్నబాబుకి ఆలయ కమిటీ సత్కారం జరిపించారు. అనంతరం స్వామివారి ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 5 గంటల నుండి రామచంద్రపురం పట్టణానికి చెందిన సాయిరామ్ కోలాట బృందం, శ్రీకృష్ణ కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శన చేశారు. చిన్నారుల కోలాట నృత్యాలతో ఆలయ పరిసరాలు ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హనుమాన్ జన్మోత్సవ వేడుకలను లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, ఇంజనీరింగ్ వర్క్ షాప్లు ఓనర్స్ అండ్ వర్కర్స్, రాజగోపాల సెంటర్ వ్యాపారస్తులు, శ్రీ ఆంజనేయ స్వామి సేవా సమితి సభ్యుల సహకారంతో స్వామివారి జన్మోత్సవం నేత్రపర్వంగా సాగింది. అందరికీ నమస్కారం. నా పేరు తొట్ట దుర్గప్రసాద్, రామచంద్రపురం. ఈరోజు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా రాజగోపాల్ సెంటర్లో వేచేసి ఉన్న శ్రీ సీతారామ వీరవస్త్ర ఆలయం వద్ద ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుండి ఆలయ అర్చకులు పెండియాల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నాగవల్లి సింధూర పూజలు ప్రారంభమయ్యాయి. అలాగే ఉదయం 6 గంటలకు ఏలూరు వెంకన్నబాబు గారి ఆధ్వర్యంలో 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చెప్పడం జరిగింది.
అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణ కోలాటం బృందం వారిచే కోలాట ప్రదర్శన స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమం అనంతరం రెండవ బృందం వారు శ్రీ సాయిరాం కోలాటం బృందం వారిచే కోలాటం కూడా జరుగును. ఈ కార్యక్రమం అన్నిటికీ కూడా భక్తుల సహకారంతో జరుగుతుంది. కానీ భక్తులు ఎప్పుడు కూడా ఈ గుడిపై అందరూ కూడా సపోర్ట్ చేస్తూ గుడిని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందించాలని, మీరు మాకు సహకరించాలని, ఆలయ కమిటీ వారికి సహకరించాలని ఆలయ కమిటీ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అలాగే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై శ్రీరామ్. మన రామచంద్రపురం పట్టణంలో రాజగోపాల్ సెంటర్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి పెట్టి 250 సంవత్సరాలు అవుతుంది. మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి దండం పెట్టుకుని మన మనసులో ఉన్న కోరికలు ఏదైతే ఉందో అన్నీ కూడా తీర్చే ఆ శ్రీరామచంద్రుడి ఆంజనేయ స్వామి చక్కగా చూసి మనం ప్రతి సంవత్సరం కూడా చక్కగా కమిటీ వాళ్ళు ఏంటి, అందరూ గ్రామస్తులు ఏంటి, అందరూ కూడా చక్కగా ఆ కార్యక్రమాలు కొద్ది నుంచి కూడా అభిషేకములు, పూజ కార్యక్రమములు, తులసిపత్రితో పూజ ఆ కార్యక్రమాలు కూడా చేసి ఆ భగవంతుడిని అందరూ కూడా అష్టైశ్వర్యము ఆరోగ్యంతో కాపాడి అంతా కూడా చక్కగా చేసుకుని మీరందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి కమిటీ వారికి కూడా సహకారం చేసి ఇది చాలా చాలా పవిత్రమైన రోజు కాబట్టి వేళ హనుమాన్ జయంతి నాడు అందరూ కూడా మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీర్చుకుని అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకోటి వైభవంగా కమిటీ వారి భక్తుల సహకారంతో చాలా వేలాది మంది భక్తులు కూడా అన్నదాన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి మీరు మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉంటుందో ఆ స్వామివారిని తలుచుకుంటే మీకు తప్పకుండా కూడా ఆ ఆంజనేయ స్వామి సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. అందరూ కూడా శుభంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.